సాధారణంగా ఈశ్వరుని యొక్క గుణప్రకటనమునందు ఒక్క గుణమే ఆవిష్కరింపబడుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి వాడు పరమభక్తితో నమస్కారం చేస్తాడు సత్వగుణంతో. కానీ గోవిందుడు కొండనెత్తినప్పుడు అలా జరగలేదు. ఆయన కొండనెత్తినప్పుడు లీలాశుకుడు వర్ణిస్తాడు కృష్ణకర్ణామృతంలో, ఆనందే నయశోదయా అంటాడు. యశోద పరమ సంతోషంతో చూసింది, ఆనందంతో. ఎందుకని అంటే నా కొడుకు, నా బిడ్డ ఇంతమంది ఆపదలో ఉంటే ఒక కొండనెత్తి పట్టుకున్నాడు, ఇంతమందిని రక్షించాడు, ఇంత ప్రయోజకుడైన బిడ్డ పరమాత్మ అన్న భావన ఆమె యందు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే అలా నిలబడిందో ఆమె కానీ మహాజ్ఞానం అయిపోతే ఇక పరమేశ్వరుడికి తల్లి భావన దక్కదు. అందుకే ఆయన విశ్వరూపాన్ని చూపించిన మళ్ళీ వెంటనే మాయ అల్లుకునేటట్టు చేశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి యశోద ముఖంలోంచి ఆనంద ప్రకటనమవుతుండాలి. గోపికల యొక్క కళ్ళల్లోంచి ఇంత గొప్ప పిల్లవాడు, ఇతన్నే మేం మోహిస్తున్నది అన్న శృంగార భావన మరింత విశేషమైనటువంటి స్థితిలో ప్రకటనమవుతుండాలి. అంత విశేషంగా ప్రకటనమవుతుండాలి. అలా ప్రకటనమైనటువంటి కారణం చేత ఆ గోవిందనామంలో చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా పరవశించి చూస్తుండాలి. ఇక చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు వాళ్ళు కళ్ళల్లో కించిత్ అసూయ. మేమందరం కూడా ఈ పిల్లవాడితో ఆడుకున్న వాళ్ళమే, కానీ మేమందరం చెయ్యలేని పని ఇదిగో ఈ పిల్లవాడు చేశాడు. ఇంత పెద్ద కొండనెత్తి పట్టుకున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి విశేషం, ఇది మేం చెయ్యలేకపోయామే అని కించిత్ అసూయ వాళ్ళ కళ్ళల్లో కనపడుతోంది. కొంతమందిలో స్నేహభావం, గోప పెద్దల్లో కొంతమందిలో అభద్రతాభావం, ఏమో పిల్లాడు కొండపడేస్తాడో ఏమిటో మనం తప్పక లోపలికి వచ్చాం అని అభద్రతాభావం. కొంతమంది పెద్దల్లో భక్తిభావం, అబ్బా ఇంత చిన్న పిల్లాడు ఎంత గొప్పగా కొండనెత్తి పట్టి రక్షిస్తున్నాడు కారణజన్ముడు, ఈయనతో కలిసి ఈ కాలంలో పుట్టి ఈయన్ని చూడగలగడం మన అదృష్టం అని కొంతమంది చూస్తున్నారు. కొంతమంది గోపకాంతలు అసలు ఆయన పూర్వకాలం నుంచి చేసినటువంటి లీలలు స్మరణకొచ్చి ఏమి పరమాద్భుతమైనటువంటి రూపం రాయి రూపం, అసలు ఎంత చమత్కారమైన పిల్లాడు, అప్పటికప్పటికీ మరిచిపోతాం మన కృష్ణుడే కదా అని వెంటపడ ఆడుకుంటాం. అసలు నిజంగా జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లాడా ఇతను మనుష్యుడా సంభవా, కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఏడాది కుర్రడై ఎగసి తొడావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసి, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కొలదోసే, తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా ముద్దుల కుర్రడై మద్దుల కులద్రోసే, బకుల గ్రేపుల కాచుచు బకుని చీల్చే, ధేనుకాసురు బలమున చీల్చివేయిచే, ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా. అక్కడ ఉన్నటువంటి గోపకాంతల్లో కొంతమంది ఇప్పుడు గోవర్ధనోద్ధరణం చేయడం ఏమిటి, అసలు పుట్టగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పకుండా పడుకున్నటువంటి పిల్లవాడిగా ఉండగానే ఎన్నో వేల మంది పిల్లల్ని తన యొక్క స్తనములలో ఉంచుకున్నటువంటి విషము చేత సంహరించగలిగినటువంటి సమర్థతతో వచ్చినటువంటి పూతనా స్తనములలోని విషాన్ని 2 కుక్కలలో తను తాగి పూతనని సంహరించినటువంటి మహానుభావుడు.